2 పాన్ ఇండియా సినిమాలు దేశవ్యాప్తంగా రిలీజ్ చేయాలని అని చూస్తున్నారు. సో, 'నాని' గారైతే వాళ్ళు 'నాని' గారు వాళ్ళ టీమ్ చూసుకుంటే చాలా గట్టిగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇంకో పక్కన చూసుకుంటే వీళ్ళు చేయట్లేదు. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు ఏదైతే పెద్ద సినిమా ఉందో దేశంలో మనకు కపిల్ షో అని చెప్పేసి ఉందండి. కపిల్ కామెడీ షో అని చెప్పేసి పెద్ద సినిమా దాన్ని టార్గెట్ చేసుకుంటారు. అక్కడ ఒక్క చోటకి వెళ్ళేసి చేసుకుంటే మాకు సరిపోతుంది అని చెప్పేసి పెద్ద సినిమా వాళ్ళు ఉన్నారు అన్నట్టు. ఇప్పుడు నానిగారు అంటే నానిగారి గురించి తెలియదు అంతగా. మన తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు తెలుసు. మహా అంటే అది తమిళనాడు ఇటు కర్ణాటక వాళ్ళకి తెలుసు ఉంటుంది. అంతేగాని అది నార్త్ వాళ్ళకి తెలియదు. నార్త్ వాళ్ళు కూడా తెలిసేటట్టు అన్నట్టు వాళ్ళు ఐపీఎల్ చూస్ చేసుకున్నారు. అంటే పిఆర్ అనే టీం అనేది ఆలోచిస్తుంది అన్నట్టు. ఒక్కొక్క పిఆర్ టీం ఒక్కొక్క రకంగా ఆలోచిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ప్రపంచం మొత్తం తెలిసిన వారికి మళ్ళీ ఇంకా పబ్లిసిటీ ఏమి ఇస్తామండి? ఆ రకంగా పెద్ద సినిమా గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచానికి తెలియదు, కనీసం భారతదేశంగా తెలియాలని చెప్పేసి ఇక్కడ ప్యారిస్ ఉన్న పిఆర్ టీం అనేది ఆలోచించి ఐపీఎల్ చూస్ చేసుకున్నట్టు. వాళ్ళకు ఏదైతే పబ్లిసిటీ ఆల్రెడీ వచ్చేసిందో వీళ్ళు కూడా పెద్ద సినిమా వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎంత లేదంగా వీళ్ళకి ఇంత అయితే పబ్లిసిటీ వచ్చింది, మనం కూడా ఏదో ఒకటి చేద్దామని చెప్పి వీళ్ళ పిఆర్ టీం కూడా కొద్దిగా కాస్త గట్టి ఆలోచించి ఇటువంటిది ఏదైనా పెట్టడానికి వీళ్ళు ఆలోచించాలి. అంటే నేను చెప్పేది ఆలోచించింది ఏంటంటే ఆల్రెడీ ప్యారిస్ అనేది కావాల్సిన పబ్లిసిటీ వచ్చేసిందని చెప్పి పెద్దకి కూడా రావాలి అది. అంటే పెద్ద రామ్ చరణ్ గారి గురించి ఆస్కార్ విన్నర్ అని చెప్పి ప్రపంచం మొత్తానికి తెలుసు. నేను అనేది ఐపీఎల్ పరంగా కూడా రావాలి ప్రచారం అనేది. సో నేను పిఆర్ టీంకి చెప్పదలుచుకుంది ఒకటే, మీరు కూడా ఆలోచించండి, మీరు కూడా ప్రయత్నించండి పెద్ద సినిమాని చూపించేటట్టు. ఇంకొక నెలనే ఉంది రిలీజ్ అవ్వడానికి పెద్ద సినిమా. ఎలాంటి ప్రమోషన్స్ లేవు, ఏం చేయట్లేదు. మరి వాళ్ళ ప్లానింగ్ ఏంటి అసలు ఏమీ అర్థమే కావట్లేదు. మరి ఇది ఒక విధంగా చూసుకుంటే లాస్ అనే అంటే లాస్ అని కాదండి. ఇప్పుడు బుచ్చిబాబు గారు మామూలు మనిషి కాదని, ఆయన అండర్ డాక్ సినిమా వచ్చింది అంటే అసలు ఎవరికి తెలియదు ఆయన సినిమా తీస్తున్నాడని చెప్పి కూడా తెలియదు. ఆ సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఎవరికి తెలియదు. రిలీజ్ అయిన రోజు ఎప్పుడైతే సెకండ్ డే వచ్చిందో అప్పుడు అర్థమైపోయింది, అరే బుచ్చిబాబు అనే డైరెక్టర్ ఉన్నాడురా, తను తీసిన ఓపెన్ సినిమా అని చెప్పి చాలా గ్రేట్గా ఉందిరా, ఫస్ట్ చూద్దాం రా అని చెప్పేసి. పెద్ద పెద్ద సినిమాలను కూడా కాదని చెప్పేసి అప్పుడు పేరు చెప్పదలుచుకోలేదు. కానీ ఆ సినిమా రిలీజ్ అయినప్పుడే పెద్ద సినిమా ఆల్రెడీ నడుస్తుంది. ఆ సినిమా కంటే కూడా ఎక్కువ టాక్ దీనికి వచ్చింది. అటువంటి డైరెక్టర్ బుచ్చిబాబు గారు, ఆయనకు ఎటువంటి పబ్లిసిటీ అవసరం లేదు. అప్పుడు ఆ సినిమా ఓపెన్ సినిమాలో ఉన్న హీరో హీరోయిన్ కానీ ప్రజలకు తెలిసిన వాళ్ళు కాదు. అయినా కూడా ఆ సినిమాని అంత గొప్ప రిలీజ్ చేసి హిట్ చేసుకోగలిగినారు. అది ఆయన సత్తా. ఆయనకు ఆ సత్తా ఉంది కాబట్టి ఇప్పుడు పెద్ద సినిమా గురించి కూడా ఆలోచించలేదు. కాకపోతే మేము మా తరపు ఇచ్చే సజెషన్ ఏంటంటే, సార్ కొద్దిగా పబ్లిసిటీ అనేది ఉండాలి దేనికైనా కానీ. మీరు పబ్లిసిటీ అనేది చెయ్యండి మా తరపు నుంచి. మాకు కూడా అనిపిస్తుంది, మాకు కూడా మీసం మేలేయాలని చెప్పేసి అనిపిస్తుంది, మాకు కూడా బ్యాట్ నేల మీద కొట్టాలని అనిపిస్తుంది ఆయనలాగా. మీరు అది పబ్లిసిటీ అనేది చేసినప్పుడే ఆ గర్వం అనేది మాకు వస్తుంది. పబ్లిసిటీ అనేది చెయ్యండి కాస్త. సౌత్లో అయితే నడుస్తుంది, మరి నార్త్లో బుచ్చిబాబు అంటే ఎవరు తెలియదు కదా. బుచ్చిబాబు గారు తెలియదు కానీ రామ్ చరణ్ అంటే క్లియర్ తెలుసు, వరల్డ్ వైడ్ హీరో అని. ఆస్కార్కి ఒకసారి వచ్చిందంటే వరల్డ్ మొత్తం ఖచ్చితంగా చూస్తారు తిరిగి, అరే ఎవరు ఈ హీరో అని చెప్పేసి. ఆయన డ్యాన్స్ స్టెప్స్ అనేది ఆస్ట్రేలియాలో వార్నర్ అని చెప్పేసి బ్యాటర్ బ్యాటింగ్ చేసేవారు, ఆయన కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు ఆయన డ్యాన్స్ స్టెప్స్. కష్టమైనా కూడా ప్రతి ఒక్కరు నేను డ్యాన్స్ చేయగలను అని చెప్పి సోషల్ మీడియాలో ఎవరైతే ఫేమస్ అయ్యారో వాళ్ళందరూ ఈ స్టెప్స్ చేసిన వాళ్ళే. సో ప్రపంచంలో ఉన్న అందరు డాన్సర్లు తెలుసు రామ్ చరణ్ గారు అంటే ఏంటి, ఆయన చేసే స్టెప్స్ అనేవి ఎలా ఉంటాయి, ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి. సో పబ్లిసిటీ అనేది ఆయనకు అక్కర్లేదు, కానీ మాకు కావాలి ఇది పబ్లిసిటీ అనేది.